భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ ప్రాంత ఉద్యమ నిర్మాతలు ఒకరైన కామ్రేడ్ కల్లూరి తిరుపతి రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన రాజాసాహెబ్పేటలో నిర్మించిన ఆయన స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా బద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లమాను వీరశేఖర్, బాలు, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు రమణారెడ్డి, విద్యుత్ రాష్ట్ర నాయకులు బ్రహ్మానందరెడ్డిలు మాట్లాడారు. ఈ ప్రాంతంలో రైతు ఉద్యమ నాయకుడిగా నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతు కోసం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. పార్టీ కట్టుబాట్లకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి కార్మికుడికి ఐకమత్యంగా కలుపుకొని పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి రైతు ఉద్యమంలో జిల్లా స్థాయిలో రైతాంగ సమస్యలపైన అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తిగా పేరు పొందిన కామ్రేడ్ కల్లూరి తిరుపతి రెడ్డి అన్నారు. మరి ఆ యొక్క బ్రహ్మసాగర్ రిజర్వాయర్ కావాలి, ఈ ప్రాంతంలో 1,70,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు కావాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు, అది పాదయాత్రలు కావచ్చు, సైకిల్ యాత్రలు కావచ్చు, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, చివరికి ఆఖరికి కేసులు పెడితే ఆ వయసులో కూడా అసలుకి మండా వెంకటేశ్వరరావు లేకపోతే వీరారెడ్డి లాంటి మంత్రులుగా ఉన్నప్పుడు బ్రహ్మంగారి బట్టలో భయంకరంగా కొట్టి కేసులు పెడితే కూడా ఎక్కడ కూడా నెరవేరకుండా ఏమైనా పర్వాలేదు, మా మీద కేసులు పడినా మమ్మల్ని కొట్టినా ఏం చేసినా పర్వాలేదు, ఈ ప్రాంతం రైతులకు నీళ్లు కావాల్సిందే అన్నటువంటి ఒక స్ఫూర్తితో మరి ఆ ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ కల్లూరి తిరుపతి రెడ్డి గారు, అబ్దుల్ ఖాదర్ గారు. మరి అట్లాంటి వాళ్ళు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో ఇంకా మనము వాస్తవంగా చెప్పాలంటే మనం కేవలం కార్మిక ఉద్యమానికో లేకపోతే విద్యార్థి ఉద్యమానికో పరిమితంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ వాళ్ళు ఆశించినట్టు ఏంటంటే రైతుల్లోకి వెళ్ళాలి, వ్యవసాయ కూలీలోకి పోవాలి, ఇల్లునటువంటి వాళ్ళకు పేదలకు ఇల్లు ఇవ్వాలి, లేకుంటే వ్యవసాయ భూమి కావాలి అన్నటువంటిది వాళ్ళు ఆలోచన చేసినారు. మరి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆలోచన అంటే సంపాదించుకున్నటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎన్ని ప్రలోభాలకు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఏమాత్రం లొంగకుండా మేము అట్లా కాదు, మేము మమ్మల్తో మాట్లాడాలని చెప్పంటే కూడా అసలుకి భయపడేటువంటి స్థితి రోజు మనం చూసాము. అసలుకి ఆయన నిజంగా పేపరు విశాలాంధ్ర పేపర్ నేను చివరిలో 2014 వచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పాడు, ఏంటి వీరశేఖర్ విశాలాంధ్ర పేపర్ రావటం లేదు, విశాలాంధ్ర పేపర్ ఆగిపోయినట్టుంది. ఆయన విశాలాంధ్ర పేపర్ దొరుకుతున్నక ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి ఒక్క అక్షరం కూడా పూర్తిగా ఆయన చదవడమే కాకుండా ఆ రచ్చబడ్డ దగ్గర అందరికీ చెప్పేటువంటి వాడు ఈ ఊరిలో కూడా. అసలు ఆయన అట్లాంటి స్థితి రోజు అట్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటాం. మన పుస్తకాలు కానీ పేపర్లు కానీ ఇప్పుడు మనం చదవలేకపోతున్నాం. కానీ ఆనాడు ఆ నాయకులు ఇప్పటికి కూడా అసలుకి మనం అనుకుంటున్నామంటే చాలా గ్రేట్ అసలుకు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఇట్లాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన స్మారక స్తూపం కట్టామంటే ఊరకు కాదు, ఎవరికంటే వాళ్ళకి స్తూపాలు కట్టరు. కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు కాదు. కడ వరకు చివరి వరకు దాన్ని నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఆ యొక్క ఆశయ సాధన కోసం ఎవరైతే ఉంటారో నిబద్ధతగా నిజాయితీగా ఉంటారో వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఆ కాలంలో ఈ యొక్క స్తూపం కట్టేటువంటి క్రమంలో కూడా చాలామంది ఈ ప్రాంతంలో సహకరించారు. తిరుపతి రెడ్డి అయ్యో ఆయన ఖచ్చితంగా చేయాల్సిందే, ఆయన చాలా మంచోడు, చాలా పద్ధతినటువంటి వాడు, మరి మా యొక్క భాగస్వామ్యం ఇదని చెప్పి అందరూ కూడా ఆ రకంగా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. రేపు అబ్దుల్ ఖాదర్ ఎందుకంటే ఇంకాస్త ముందున్నటువంటి ఆయన, మరి ఆయన కూడా రేపు ఈ మధ్య కాలంలోనే ఆయన మరణించడం జరిగింది. ఆయనది కూడా ఇట్లాంటి స్తూపం కూడా ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఒక సూచికగా ఒక చిహ్నంగా మనమందరం కూడా ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మరి ఈరోజు ఇప్పటికి కూడా మనం కొనసాగిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ లక్ష్మీరెడ్డి గారి దగ్గర కానీ లేకుంటే ఇక్కడ కానీ మనం కొనసాగిస్తూ ఉన్నాం. దాన్ని ఆ తంతును అదేవిధంగా ఎప్పటికప్పుడు మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఏది ఏమైనా కూడా ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమంలో మనలాంటి వాళ్ళకు ఆదర్శవంతంగా మరి ఉన్నటువంటి ఈ వ్యక్తులను ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ వాళ్ళ ఆశయ సాధన కోసం మనమందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు. పూర్వమామిళ్ళ ప్రాంతంతో పాటు కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలోనే గొప్ప నాయకుడైనటువంటి కామ్రేడ్ కల్లూరి తిరుపతి రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఏదైతే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతు సమస్యలపై రైతు సంక్షేమం కోసం కామ్రేడ్ కల్లూరి తిరుపతి రెడ్డి గారు చేసినటువంటి పోరాటాలు కృషి నిజంగా హర్షించదగినది.
అటువంటి ఒక ఉద్యమ నేత మన ప్రాంతంలో పుట్టినందుకు, మన ప్రాంతంలో ఉన్నందుకు నిజంగా మనమంతా కూడా గర్వించాల్సినటువంటి సందర్భం. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీపై ఒక చెరగని ముద్ర వేసినటువంటి కామ్రేడ్ తిరుపతి రెడ్డి గారి సంస్మరణార్థం ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతికి ఇక్కడికి వచ్చి నివాళులర్పిస్తున్నటువంటి పోరుమామిళ్ళ మండల సమితికి, అదేవిధంగా బద్వేలు ఏరియా సమితికి అంతటికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే ఆయన జ్ఞాపకార్థం పోరుమామిళ్ళలో ఏర్పాటు చేసినటువంటి తిరుపతి రెడ్డి కాలనీ కూడా అభివృద్ధి చెంది పేద ప్రజలందరికీ కూడా అక్కడ ఇల్లు సమకూరాలని, ఆ